STV నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచిన విక్రయించిన పేలుడు పదార్థాల చట్టం ఐపీసీ సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని పొదలకూరు ఎస్ఐ మహ్మద్ హనీఫ్ హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకుని బాణాసంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచిన తయారు చేసిన విక్రయాలు జరిపిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాణాసంచా విక్రయ తయారీ లైసెన్స్ కలిగిన దుకాణదారులు ప్రమాదాల నివారణ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పొదలకూరు మండల ప్రజలకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ స్టాక్ పాయింట్స్ యజమానులకు, ఫైర్ క్రాకర్స్ సేల్స్ చేసే వర్తకులకు అందరూ కూడా ఒక విన్నపం ఏంటంటే, మీ ప్రదేశాలలో కంపల్సరీగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేకుండా ఎటువంటి స్టాక్ పాయింట్ కానీ ఎటువంటి సేల్స్ కానీ నిర్వహించరాదు. అటు చేసినట్లు కంపల్సరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ చట్టం అతి ఇంపార్టెంట్ చట్టం. అది చాలా కఠినమైన శిక్ష ఉన్నాయి. దాంట్లో 12 సంవత్సరాల జైలు శిక్ష, జీవితకాలం జైలు శిక్ష లాంటివి ఉంటాయి. ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ ఆ సెక్షన్లో కనుక ఎవరైనా ఆ సెక్షన్ ప్రకారం నేరం చేస్తే కనుక అలాంటి సెక్షన్ ఉంటాయి కాబట్టి, అలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఈ క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్ స్టాక్ పాయింట్స్ నిర్వహించడం కానీ, పర్మిషన్ లేకుండా ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు చేయడం కానీ జరపరాదు. అట్లా జరుపుతున్న వల్ల స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, దీపావళి సందర్భంగా అందరూ కూడా షాప్స్ వాళ్ళకి పొదలకూరు మండలంలో, పొదలకూరు టౌన్లో హంసరెడ్డి కళ్యాణ మండపంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరం లాగానే అక్కడే అదే ప్రదేశంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ గారు, ఎంపీడీఓ గారు అందరూ మండల కమిటీతో మాట్లాడుతుంది. సో దీపావళి ఫైర్ క్రాకర్స్ వర్తకులకు కూడా ఏంటంటే కంపల్సరీ మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే, అది సంబంధిత అధికారుల దగ్గర పూర్తి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు పాయింట్స్ నిర్వహించుకోవాలి, సెల్స్ పాయింట్స్ నిర్వహించుకోవాలి. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలను ఒంగోలులో వేడుకగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన మాగుంట అభిమానుల మధ్య మాగుంట కార్యాలయంలో కోలాహలంగా కేక్ కటింగ్ చేశారు. మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలశ్రీ వీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ, బాచిన చెంచుగరటయ్య, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా అధికారులు, నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షలతో మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.